హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రియాన్సీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇదైతే మా హ్యాపీ బర్త్డే వ్లాగ్ అండి. కొన్ని సిచ్యువేషన్లు బట్టి బర్త్డే అయితే కొంచెం లేట్గా చేసామన్నమాట. సో వ్లాగ్ కూడా ఇంకా ఎక్కువ లేట్ అయితే అయిపోయిందండి. సో అందరికీ సారీ అండి లేట్గా పెడుతున్నందుకు. ఇంకా ఆ రోజు కూడా ఇంకెప్పుడు చేసినట్టుగా అయితే చికెన్ కర్రీ చేసేస్తున్నానండి. చికెన్ కర్రీ నేనైతే చాలాసార్లు మీకు చూపించానని ఇక్కడైతే క్లియర్గా అయితే చూపించలేదండి. ఇంకా చికెన్ కర్రీ అయితే చేసేసానండి. దాంట్లోకైతే కొబ్బరన్నం అయితే చేశాను. ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్కి అలా సరదాగా పెట్టుకుందాం అన్నట్టుగా ఇలా అయితే ప్లాన్ చేసుకున్నానండి. ఎందుకంటే బర్త్డే రోజు అయితే చేయలేదన్నమాట. సో అందుకు ఇంకా హ్యాపీ మంచిగా మళ్ళీ నా బర్త్డే చేయలేదు అని ఏడుస్తుందని చెప్పి ఇలా అయితే సింపుల్గా అయితే చికెన్ కర్రీ చేస్తానండి. తరువాత అయితే కొబ్బరన్నం వండాను. అదైతే వీడియో తీయడం హడావిడిగా ఆ రోజే మేము షాపింగ్కి వెళ్ళామని చెప్పాను కదండి. ఇంకా అందుకు ఆ వీడియో అయితే తీయలేదండి, మర్చిపోయాను. ఓన్లీ కొబ్బరి పాలు తీసింది మాత్రం అయితే వీడియో తీసానండి. ఇంకా అలా ఆ రోజు వంట అయ్యేసరికి ఈవినింగ్ అయితే అయిపోయిందండి. తర్వాత మేము షాపింగ్కి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా వచ్చేసరికి 9 అయితే అయిపోయిందండి. ఇంకా రాగానే ఫాస్ట్గా అయితే ఇంకా అన్నీ రెడీ చేసుకున్నాం అనమాట. ఇలాగ కొంచెం హాల్ అయితే డెకరేషన్ చేసుకుని పాపనైతే రెడీ చేసేసానండి. ఇంకా రెడీ చేసేసిన తర్వాత ఇక్కడ ఉన్నదందరూ కూడా మా ఫ్యామిలీ మెంబర్సే అనమాట. ఇంక ఓన్లీ మా ఫ్యామిలీ మెంబర్స్తో మాత్రమే సెలబ్రేషన్ అయితే స్టార్ట్ చేసామండి. మా పిల్లలిద్దరికీ కూడా ఇలాగ వాళ్ళ అక్కలతోటి, వాళ్ళ అన్నయ్యతోటి, వాళ్ళ పెద్దమ్మ, పెద్దాడి, నాని ఇలాగ మాముతోటి ఇలా చేసుకోవడం అంటే చాలా ఇష్టం అనమాట. ఎప్పుడు ఇలాగే చేద్దామని అడుగుతారు. ప్రతి సంవత్సరం కూడా ఇలా అయితే మేము సెలబ్రేట్ చేస్తామండి. కాకపోతే ఈసారి కొంచెం డిఫరెంట్గా అయితే చేసామన్నమాట. ఎప్పుడు మా ఫ్యామిలీ అనేది ఎప్పుడు ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా మేము ప్రేయర్ కూడా పెట్టించుకుంటామండి. ఈ ఇయర్ అయితే అది పెట్టుకోలేదన్నమాట. కొన్ని సిచ్యువేషన్ బట్టి దాన్ని అయితే స్కిప్ చేసి ఇంకా ఓన్లీ కేక్ కటింగ్ మాత్రం ఇలా అయితే సింపుల్గా చేసామన్నమాట. ఇంకా మేము ఈ కేక్ కటింగ్ స్టార్ట్ చేసేప్పటికి కూడా 10:30 ఆర్ 11 అయితే అయిపోతుందండి. పాపం అందరూ పిల్లలైతే ఆకలితో ఉన్నారు. ఇంక మేమైతే ఇప్పుడు స్టార్ట్ చేసి వీడియోలు అవి తీసుకుంటున్నాం అనమాట. ఇక్కడ మా హస్బెండ్ అయితే క్యాండిల్ అది వెలిగిస్తున్నారు కేక్ దగ్గర. ఇంకా కేకు కట్ చేసిన తర్వాత ఇంకా 1 బై 1 ఒకరు తినిపించడం, సో తర్వాత గిఫ్ట్స్ ఇవ్వడం ఇంకా అలాగైతే కంటిన్యూ అయ్యిందండి. మా పాపకైతే ఇప్పుడు 4 కంప్లీట్ అయ్యి ఇప్పుడైతే 5 అయితే వచ్చిందండి. ఇప్పుడైతే మా పాపకి 5 సంవత్సరాలు అనమాట. బర్త్డేకి అయితే 2 డ్రెస్సెస్ అయితే తీసుకున్నామండి మేమైతే. ఇంకా తనకైతే ఈ డ్రెస్సే నచ్చిందని ఇదైతే వేసామండి. వేరేదైతే పర్పుల్ కలర్ తీసుకున్నాం, అదైతే వేయలేదు. అంటే మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి వేద్దాం అన్నట్టు చెప్పి తీసుకున్నాము. కానీ మేము షాపింగ్కి వెళ్ళడమే ఈవినింగ్ అయిపోయిందండి వెళ్ళి వచ్చేసరికి. ఇంకా మార్నింగ్ అయితే ఆల్రెడీ కొత్త ఉన్న కాటన్ ఫ్రాక్స్ అయితే వేశాను. ఇంకా వాళ్ళ పెద్దమ్మ ఇచ్చిన గిఫ్ట్ కూడా ఫ్రాక్ ఇచ్చిందనమాట. అది వాళ్ళ డాడీ కొన్నవైతే అవి వేసానండి. ఇప్పుడు మేము మళ్ళీ ఈవినింగ్ తీసుకొచ్చింది అయితే ఒకటి వేసి ఒకటైతే ఉంచేసానమాట. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వేయొచ్చు అన్నట్టు. ఇంకా కేక్ కటింగ్ అయితే అయిపోయిందండి. నేను, మా హస్బెండ్ ఇంకా మా బాబు అయితే కేక్ తినిపిస్తున్నామండి. ఇంకా ఇక్కడున్న పాప బాబు అయితే మా సెకండ్ బావగారు బాబు అండ్ వాళ్ళ పాప అనమాట. ఈరోజైతే ఈ వ్లాగ్లో మా ఫ్యామిలీని అంతటినీ మీకైతే పరిచయం చేస్తానండి. ఇక్కడ కేక్ తినిపిస్తున్న బాబు అయితే మా బావగారు వాళ్ళ బాబు అండి. నేను పట్టుకున్న పాప అయితే బావగారు వాళ్ళ పాప అనమాట. వీళ్ళిద్దరూ బ్రదర్ అండ్ సిస్టర్స్ అనమాట. మేమైతే ఇంకా కేక్ తినిపించిన తర్వాత ఒకటైతే ఫ్యామిలీ ఫోటో అయితే ఒకటి తీసుకుంటున్నాం అనమాట. అందుకే మేమైతే ఇలాగ కరెక్ట్గా అయితే నిలబడుతున్నామండి ఫ్యామిలీ ఫోటో తీసుకుందామని. ఇంకా ఆ రోజు వీడియోస్ తీయడం అయితే ఒకరైతే లైట్ పట్టుకుంటే ఒకరేమో ఫోన్ పట్టుకుని ఇంకొకరేమో వ్లాగ్ తీయడం, ఒకరేమో ఫోటోలు తీయడం అనమాట. అలాగైతే ఎంతమంది కెమెరామ్యాన్స్ అయితే ఉన్నారో మాకు నిజంగా రోజు చాలా భలే ఫన్నీగా అయితే గడిచిందండి. ఇప్పుడు కేక్ తినిపిస్తున్నదైతే మా అత్తయ్య అనమాట. మా అత్తయ్యను మా పెద్ద బావగారు వాళ్ళ పాప అనమాట. తిను పెద్దది. చిన్న అమ్మాయి అయితే లేదు, తన హాస్టల్లో ఉందనమాట. ఈ పార్టీలో అయితే తను మిస్ అయిందండి. ఇంకా మా పెద్ద బావగారికి అయితే 2 పాపలు, సెకండ్ బావగారికి అయితే పాప బాబు అండి. ఇంకా పెద్ద పాప అయితే ఇక్కడ కేక్ తినిపిస్తుంది అనమాట. How are you? This is my birthday vlog. My sisters and brothers కేక్ తినిపిస్తున్నారు. మా చిన్నకైతే హాస్టల్లో ఉంది. రావడం అయితే కుదరలేదు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఫోటో స్టిల్ అంటే మా అక్క నేను మాట్లాడేసుకుంటున్నా. అలాగే ప్లేసెస్ కూడా మారిపోయాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మా అక్కి బాబు, మా జెస్ అక్క,
ఒకే కలర్. మా అన్న మా నాని ఒకే కలర్, సేమ్ టు పించ్. మా నాని నాకు కేక్ తినిపించేసి బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చేశారు. ఇప్పుడు సిస్టర్స్ ముగ్గురం ఫోటో దిగుతున్నాం. నా బర్త్డే కేక్, నా బర్త్డే డ్రెస్ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, హ్యాపీ బర్త్డే అని విషెస్ పంపండి. ఇప్పుడు మా పెద్ద డాడీ మా పెద్దమ్మ కేక్ తినిపిస్తున్నారు. మా పెద్ద డాడీ ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు లాలాగా. తర్వాత అయితే మా అబ్బు కేక్ తినిపిస్తున్నారు. మా అబ్బు ఎంత కలర్ఫుల్ టీషర్ట్ వేసుకున్నారు చూడండి. నాకు సెకండ్ పెద్దాడి, సెకండ్ పెద్దమ్మ ఉన్నారు. సెకండ్ పెద్దమ్మ డ్యూటీకి వెళ్ళారు, అందుకే పెద్దాడి కేక్ తినిపించి ఫోటో దిగలేదు. ఇప్పుడైతే అందరూ నాకు గిఫ్ట్స్ ఇచ్చేశారు. ఏం గిఫ్ట్స్ ఇచ్చారో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడైతే మా అమ్మమ్మ గిఫ్ట్ మా మమ్మీ ఇస్తుంది, ఎందుకంటే మా అమ్మమ్మ రాలేదు కాబట్టి. మీరు కూడా నాకు విషెస్ చెప్పండి, అలాగే బ్లెస్సింగ్స్ కూడా ఇవ్వండి, ఎందుకంటే మీరు మా యూట్యూబ్ ఫ్యామిలీ కాబట్టి. ఇలా అందరూ నాకు గిఫ్ట్ ఇస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, డాడీ నాకు సర్ప్రైజ్గా సైకిల్ తెచ్చారు, అది కూడా నాకు ఇష్టమైన పింక్ కలర్. సైకిల్ చూడగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఏం చేయాలో అర్థం కాక అటు ఇటు చూస్తున్నాను. అప్పుడు మా డాడీ వచ్చి సైకిల్ పైన కూర్చోబెట్టారు. నాకైనా సైకిల్ తొక్కడం రాదు, కానీ మా అన్నని ఎక్కించుకొని సైకిల్ తొక్కేశాను. నేను సైకిల్ తొక్కుతుంటే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చొని ఎంజాయ్ చేసాము. నా బర్త్డే అయితే చాలా బాగా జరిగింది. నా బర్త్డే రోజు మా మమ్మీ చికెన్ కర్రీ, కొబ్బరి అన్నం వండింది. మేమందరం కలిసి హ్యాపీగా డిన్నర్ చేసాము. ఇదండి మా హ్యాపీ బర్త్డే వ్లాగ్. అయితే ఎలా అనిపించిందండి, మీకు నచ్చిందా? రియాన్సీ వ్లాగ్స్ మేము రీసెంట్గా స్టార్ట్ చేసాం కదా అండి. ఫస్ట్ బర్త్డే వ్లాగ్ కూడా రియాన్సీదే పెట్టాలని చెప్పి ఈ విధంగా అయితే ప్లాన్ చేసామండి. మేమైతే ఇంక బర్త్డేకి అయితే చాలా మంచిగా అయితే ఎంజాయ్ చేసామండి పిల్లలతోటి, అలాగే పెద్దవాళ్ళు మేమందరం కూడా మంచిగా అయితే ఎంజాయ్ చేసామండి. తరువాత అయితే ఇంక ఇలా అందరం కలిసి కూర్చుని అయితే భోజనం అయితే చేస్తామండి. ఇంకా మా హ్యాపీ చూడండి, ఇక్కడ బర్త్డే గర్ల్ చక్కగా కూర్చుని అయితే ఫుడ్ తింటుందండి. ఇంకా ఆ రోజు మా పిల్లలు అయితే చాలా మంచిగా ఎంజాయ్ చేశారండి. అసలు ఇంకా ఆ గిఫ్ట్లన్నీ ఓపెన్ చేసుకుని మిడ్నైట్ 2 o'clock వరకు కూడా పడుకోలేదండి. నెక్స్ట్ అయితే గిఫ్ట్స్ అన్బాక్సింగ్ చేసిన వ్లాగ్ అయితే పెడతానండి. ఓకే అండి, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రియాన్సీ వ్లాగ్స్.